విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రశంసలు కురిపించారు. తన నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇక్కడ చికిత్స పొందుతుండటంతో ఎమ్మెల్యే స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. పేదలకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ను, వైద్య బృందాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఆసుపత్రిలో మరిన్ని అధునాతన సౌకర్యాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో పాటు నగరంలోని ప్రముఖులు, దాతలు కూడా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సహాయం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎవరు తీసుకొచ్చారు మరి? అంటే 108 కొంచెం సెన్సస్ లో లేదా? ఆక్సిజన్ పెట్టాను. మెయిన్ ఏంటంటే ఆక్సిజన్ పెట్టి కొంచెం సీజర్ థ్రెషోల్డ్ తగ్గుతుంది. సీజర్స్ మళ్ళీ రాకుండా. ఏమి లోపల ఫోన్ గానీ, బుక్ గానీ, ఆ టైలర్ ఏ ఊరో ఏంటో కూడా లేదా? ఎక్కడి నుంచి వచ్చారో చెప్తారు. పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ట్రై టు ఫైండ్ అవుట్ ఎక్కడ. వాళ్ళు వచ్చిన వరకు మేమే చూస్తాం. ఓకే డాక్టర్ గారు, నేను వచ్చినాక చాలా సాటిస్ఫై. అన్ని హాస్పిటల్స్ కి కొంత బడ్జెట్ గవర్నమెంట్ అలాట్ చేస్తేనే బాగుంటుంది. ఈరోజు నియోజకవర్గంలో ఒక పేషెంట్ కార్డియాలజీ ప్రాబ్లంతో ఇక్కడ జాయిన్ అయితే అతను పరామర్శించడానికి ఇక్కడ రావడం జరిగింది. వచ్చే ముందు సూపరింటెండెంట్ గారికి కాల్ చేస్తే, ఇంతకుముందు చాలా మందికి కాల్ చేశాను కానీ చక్కగా రెస్పాండ్ అయిన సూపరింటెండెంట్ గారిని ఈ రోజే చూశాను. హాస్పిటల్లో కూడా చాలా రెస్పాన్సిబిలిటీగా వీలైనంత వరకు ఎక్కువ సర్వీస్ పేషెంట్స్కి అందించాలన్న ఉద్దేశంతో డాక్టర్ గారు కూడా మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. డెఫినెట్గా నేను ఈ సందర్భంలో ఒకటి మీ ద్వారా కూడా పిలిపిస్తా ఉన్నా. నగరంలో నగర ప్రముఖులు చాలా మంది ఉన్నారు. ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా ఆకలి తీర్చేది కూడా ఉంది, కానీ అది ఆ రోజుతో సరిపోయేది. ప్రాణాలు కాపాడేది విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్. దాదాపు 1600-1700 ఓపీ నుంచి 3200, 3300, 3500 దాకా కూడా ఓపీ వెళ్తూ ఉంది. ఇక్కడ వైద్య సేవలు అందించాలి అని అంటే నగరంలో ఉన్న ప్రముఖులు ఇక్కడ ఉన్న సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి సహకరించమని చెప్పి మీడియా ద్వారా నేను కూడా కోరుతా ఉన్నాను. నా వంతు సాయంగా ఎమర్జెన్సీగా నేను సూపరింటెండెంట్ గారికి మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ నీడ్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే నేను కూడా నా యొక్క సహాయం నేను చేస్తానని చెప్పాను. డెఫినెట్గా త్వరలోనే అవసరమైన కొన్ని సౌకర్యాల వరకు నేను కూడా ఏర్పాటు చేస్తాను. దాతల్ని ముందుకు తీసుకొచ్చి ఏర్పాటు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. డెఫినెట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేవి కాకుండా మనం కూడా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తే పేషెంట్లకు ఎక్కువ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆ పేషెంట్ని పలకరించే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మిగిలిన ఏదైతే ఓపీ కానీ, లేకపోతే న్యూరాలజీ కానీ, లేకపోతే ఎమర్జెన్సీ కానీ అన్నీ కూడా చూడటం జరిగింది. అక్కడ పేషెంట్స్ కొంతమందితో మాట్లాడడం జరిగింది. వారు